Please do subscribe to Prajabheri News Channel. ఒక పాట రూపంలో అందరూ కూడా దాన్ని రోజు చదవటం 40 రోజుల నుంచి చేస్తూ ఈరోజు 41వ రోజుగా మండల దీక్ష అని అన్ని దేవతలకు సంబంధించి 40 రోజుల దీక్ష అని అర్ధమండల దీక్ష అని ఇట్లా చేస్తూ ఉంటారు. ఏదైనా మంచి కార్యం, మంచి ఆలోచన, పుస్తకం చదవటం, వినటం, అది పాట కానీ మాట కానీ ఏదైనా కానీ ఆ రకంగా ఇక్కడ కాశీ క్షేత్రంలో కేదారాశ్రమంలో మహాశివకోటి మందిరంలో ప్రతిరోజు ఒక అరగంటనో గంటనో కొన్ని రోజులుగా భగవన్నామస్మరణ, నామ సంకీర్తన సాయంకాలం జరపడం చాలా సంతోషం. అలాగే ప్రపంచంలో ధర్మము బోధ చేయడానికి, బ్రాహ్మణులు మార్గదర్శకం చేయడానికి వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అందరికీ కూడా మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని అన్ని స్వరూపులు బ్రాహ్మణులు. అందుకే బ్రాహ్మణం మమదేవత అంటారు. వాళ్ళకు బ్రహ్మశ్రీ అని పెడతారు. బ్రహ్మదేవుడి యొక్క అవతారమే బ్రాహ్మణులని, ఆ బ్రహ్మతత్వం బోధించేవాడు బ్రాహ్మణులని, బ్రహ్మశక్తి కలిగినటువంటి యొక్క వాడు బ్రాహ్మణులని, వారి ఆశీస్సులు అందరూ పొందాలని. ఆ రకంగా ఆ తర్వాత మళ్ళీ క్షత్రియులు, వైశ్యులు. క్షత్రియులు అంటే మహారాజులు, చక్రవర్తులు. వాళ్ళు కూడా బ్రాహ్మణుల తర్వాత అంతటి వాళ్ళు అన్నమాట. అందుకే బ్రాహ్మణి దర్శనం దేవతా దర్శనం ఎక్కడం, రాజదర్శనం కూడా దేవతా దర్శనంతో సమానమే అన్నట్టు అందరూ కూడా రాజుగారిని దర్శనం చేసుకుంటారన్నమాట. అట్లా ఇంతకుముందు చాలా కాలం క్రితం కాశీ పట్టణానికి కూడా రాజుగారు ఉండేవారన్నమాట. కేవలం కాశీ పట్టణానికి మాత్రమే రాజు ఆయన, కాశీరాజు అనేవారన్నమాట. అలాగే కర్ణాటకలో మైసూరు రాజా అనేవాళ్ళు అన్నమాట. మైసూరు కర్ణాటకకు రాజు అన్నమాట. ఈ రకంగా కొన్ని చోట్ల రాజులు ఉండేవాళ్ళు. మన దగ్గర కూడా హైదరాబాద్ గోల్కొండ కిలా అని చెప్పి అక్కడ కూడా ఇట్లా ఈ రాజులు. ఆ తర్వాత వైశ్య సమాజం. ఈనాడు కలియుగంలో క్షత్రియులు లేకుండా పోయిన రాజులు పోయారు, రాజుల కాలం అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళల్లో వైశ్యులు అంటే కోమటి కులం. దీన్ని పెదకోమటి అనేవాడు. వెనకటి కాలంలో పెదకోమటి అనేవాడు. అంటే కొంచెం బాగా డబ్బు ఉండి, బాగా దాన ధర్మాలు పలుకుబడి ఉన్నటువంటి యొక్క వాడు మాకు పెదకోమటి అనే, మా ఊరికి పెదకోమటి అనేవాడు అన్నమాట. అట్లా ఈ రకంగా ఈ వైశ్య సమాజానికి ఒక దేవతగా వేసినటువంటి అమ్మవారి యొక్క అవతారం. ఆమె కన్యకగానే ఉండి తన అవతారాన్ని చాలించింది. ఆమె గృహస్థాశ్రమం పెళ్లి చేసుకుని పిల్లలు కని ఆ అవతారం లేదు కాబట్టి అందుకే ఆమె కన్యక అన్నారు. వాసవి అని ఆమె అసలు పేరు. ఆమె ఎవరి అవతారము అని చెప్పడానికి పరమేశ్వరి అన్నారన్నమాట. పరమేశ్వరుడి యొక్క సగం శరీరాన్ని ఆక్రమించినటువంటి పరమేశ్వరి అమ్మవారే ఈ వాసవిగా జన్మ తీసుకున్నది, అవతారం తీసుకున్నది. కన్యకగానే ఉండి అవతారం సాధించింది అని ఆ పేరులో 3 అర్థాలు ఉన్నాయన్నమాట. వాసవి, కన్యక, పరమేశ్వరి అని. అది అక్కడ మన వెనుగొండ ఆమె స్థానం, దేవతా స్థానం. అక్కడ పోయి దర్శనం చేసుకున్నప్పుడు ఈ పుస్తకం కొనుక్కొని తీసుకొని రావడం జరిగిందన్నమాట. వాసవి కన్యకా పురాణం అని ఇది తెలుగు వచనంలో అందరికీ అర్థమయ్యేటట్టు ఇందులో రాశాడనమాట. ఇది లోపల పెట్టాను నేను ఈరోజు కార్యక్రమంకు. ఇప్పుడే తాళం తీసి బీరువాల నుంచి ఇక్కడ ఒక గుడి కట్టాము. ఇది పురాణ గ్రంథాల కోసం గుడి కట్టాము ప్రత్యేకంగా. అది అక్కడికి పోయి ఇప్పుడు దాంట్లో నుంచే తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఏ కార్యక్రమం జరుగుతున్నా
దానికి సంబంధించే మాట్లాడాలి, దానికి న్యాయం చెయ్యాలి. కాబట్టి ఆ రకంగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి చరిత్రను రోజూ కూడా భక్తి శ్రద్ధలతో గానం చేయడం జరిగింది. భక్తులు ఆమె అనుగ్రహిస్తూ ఉన్నది, అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నది, సంతోషపడింది. కాబట్టి ఆమెను ఈ 41వ రోజు మనం యథాశక్తిగా ఏదో చిన్నగా ఉడతా భక్తిలాగా మనం తనకు సేవ చేసుకునేటువంటి ఒక భాగ్యం. కాబట్టి ఇప్పుడు మీరు 4 మాటలు ఆ వాసవి మాత గురించి అందరూ మనం అందాం. ఓం వాసవి నమో నమో, ఓం వాసవి నమో నమో, జై జై 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 వాసవి నమో నమో, వాసవాంబ జై జై కన్యకాంబ జై జై, 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 వాసవాంబ పాహి మాం కన్యకాంబ రక్ష మాం, వాసవాంబ పాహి మాం కన్యకాంబ రక్ష మాం, వాసవాంబ పాహి మాం కన్యకాంబ రక్ష మాం, వాసవాంబ పాహి మాం కన్యకాంబ రక్ష మాం. ఓం వాసవి నమో నమో, ఓం వాసవి నమో నమో, జై జై వాసవి నమో నమో, జై జై వాసవి నమో నమో, వాంఛితార్థదాయిని వాసవి పరమేశ్వరి, వాంఛితార్థదాయిని వాసవి పరమేశ్వరి, అర్థదాయిని వాసవి పరమేశ్వరి, తదాయిని వాసవి పరమేశ్వరి, వాంఛితార్థదాయిని వాసవి పరమేశ్వరి, వాంఛితార్థదాయిని వాసవి పరమేశ్వరి, కరుణతో సౌభాగ్యం కన్యకా పరమేశ్వరి, కన్యతో సౌభాగ్యం కన్యకా పరమేశ్వరి, వాసవి దేవి వైభవరాశి, వాసవి దేవి వైభవరాశి, వాసవి దేవి వైభవరాశి, వాసవి దేవి వైభవరాశి, వరముల నీయవే వరదాంబ, పదముల నీయవే వరదాంబ, అభయము నీయవే జగదాంబ, అభయములీయవే జగదాంబ,